హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు స్పెషల్ రెసిపీ కోకోనట్ బిస్కెట్స్. నేను చెప్పిన కొలతలతో చేశారంటే ఎక్సలెంట్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేశారంటే బయట కోకోనట్ బిస్కెట్స్ అసలు కొనరు. ఇంకా ఇది హెల్తీ కూడా. ఇప్పుడు ఇంకా మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకోండి. బటర్ చాలా సాఫ్ట్గా ఉండాలి, చల్లగా అయితే ఉండకూడదు. ఉంటే మనకి యూజ్ అవ్వదు. కొంచెం సాఫ్ట్గా ఉన్న బటర్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ని అయితే వేసుకుని బటర్ షుగర్ రెండు కలిసేలాగా అయితే మనం బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేస్తూ ఉండగా షుగర్ బటర్ లో మెల్ట్ అయ్యి కొంచెం లిక్విడ్ టెక్స్చర్ లోకి వస్తుంది. అప్పుడు ఇందులో 1 కప్ గోధుమ పిండిని కూడా వేసుకుని మనం కలుపుకోవాలి. ఇక్కడ మీరు కావాలి అంటే గోధుమ పిండికి బదులుగా మైదాని కూడా యూజ్ చేయొచ్చు. ఈ గోధుమ పిండిని ఒక జల్లీలోకి వేసుకుని జల్లించుకోవాలి. అందులో ఏమైనా ఉండల్లాంటివి ఉంటే పక్కన తీసేయండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసి మనం మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుమును కూడా వేసి మొత్తం కలిసేలాగా చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా మనం చపాతీ పిండి లాగా అయితే మనం ఈ డౌని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఈ పిండి ముద్ద కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం పాలేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం పిండిని కూడా యాడ్ చేసుకుని మనకు కావాల్సిన చపాతీ ముద్దలా అయితే దీన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ కుకీస్ బేక్ చేయడానికి ఒక ట్రేన్ అయితే తీసుకుందాం. నా దగ్గర బేకింగ్ ట్రే అయితే ఉంది కాబట్టి దాన్నే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ట్రే లేకపోతే ఏదైనా స్టీల్ ప్లేట్ కొంచెం దలసరిగా ఉన్నది తీసుకున్నా సరిపోతుంది. దానికి ఇప్పుడు మనం బటర్ రాసి డస్టింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డౌన్ అయితే తీసుకుని మనం కుకీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే మీకు నచ్చిన షేప్లో కూడా ఈ కుకీస్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన కుకీస్ని మనం బేకింగ్ ట్రేలో అయితే కొంచెం గ్యాప్ ఇచ్చుకుని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం ఈవెన్గా రావాలి అనుకుంటే పైన ఏదైనా ప్రెషర్తో ప్రెస్ చేసుకోండి. మీకు కుకీస్ అనేది ఈవెన్గా ఉంటుంది. అలాగే దీని మీద కొంచెం స్లైస్ చేసిన బాదం పప్పును కూడా వేసుకుని మనం డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కుకీస్ని బేక్ చేయడం కోసం మనం ఒక కడాయిలో కొంచెం ఇసగ కానీ ఉప్పు కానీ వేసి మనం ముందుగానే మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. అలా ప్రీహీట్ చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ట్రేన్ అయితే అందులో ప్లేస్ చేసుకోవాలి. అందులో ప్లేస్ చేసి ఒక 15 మినిట్స్ మనం బేక్ చేసినట్టయితే మన కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టుగా జస్ట్ చిన్నగా తిప్పితే మన కలర్ ఎప్పుడైతే కలర్ చేంజ్ అయిందో మన కుకీస్ అయితే కుక్ అయిపోయినట్టే. ఈ బేకింగ్ అనేది మీరు చేసిన సైజుని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి 15 మినిట్స్ తర్వాత చెక్ చేయండి. ఒకవేళ మీకు కలర్ చేంజ్ అయ్యిందంటే మీ కుకీస్ రెడీ అయిపోయినట్టే. లేదంటే ఇంకో 2 to 3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇలా మనం సెకండ్ బ్యాచ్ని కూడా రెడీ చేసుకుని మన కుకీస్ని అయితే చేసుకోవడమే. మనం ఇలా స్టవ్ మీద కుక్ చేస్తున్నప్పుడు ఎక్కువ కుకీస్ అయితే ఒకేసారి చేయలేం కాబట్టి మీరు చేసిన పిండి ముద్దని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయండి. ఇలా స్టోర్ చేసి మళ్ళీ మనకి కుకీస్ అయిపోతుంది అనగా ఒక 2 మినిట్స్ ముందు ఈ పిండిని అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకుని మన కుకీస్ని సెకండ్ బ్యాచ్ అలా కూడా మనం చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్దీగా మనం కోకోనట్ కుకీస్ని అయితే ఇలా రెడీ చేసి పిల్లలకి పెడితే చాలా హ్యాపీగా అయితే వాళ్ళు తింటారు. అంత టేస్టీగా ఉంటాయి ఈ కుకీస్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.